ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవమగల ఈ మాటలు వింటున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. ఇంతవరకు మనము ప్రభువు పరము నుండి ఎందుకు మన మధ్యకు రావలసి వచ్చిందని, ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సిలువ వేయవలసి వచ్చింది అనే అంశమును గురించి ధ్యానం చేశాము. తర్వాత భాగంగా అదే గుడ్ ఫ్రైడే రోజున ప్రభుతో పాటు 2 నేరస్తులను కూడా సిలువ వేశారు. ఇప్పుడు మనం ఈ 3 సిలువలపై వేలాడుచున్న ఆ 3 వ్యక్తుల గురించి మనం శ్రద్ధగా ధ్యానం చేద్దామండి. సిలువపై యేసయ్య కార్చిన రక్తము ద్వారా సమస్త మానవ కోటికి విమోచన కలిగించి, ప్రభువు రక్తము మానవులకు పరమ తండ్రికి వారధిగా ఏర్పడి అర్హులైన వారందరికీ తండ్రి చెంతకు చేరారు కనుక సిలువ వేయబడిన ఆ రోజును మంచి శుక్రవారంగా, శుభ శుక్రవారంగా పిలువబడింది. అయితే అదే రోజున ప్రభువుకు కుడి ఎడమల 2 దొంగలను కూడా రోమావారు యేసుతో పాటు వారిని కూడా సిలువ వేశారు. వీరిని గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేద్దామండి. అసలు ఈ దొంగలు ఎవరు? వారి పేర్లేంటి? వీరు ఎక్కడి వారు? ఈ సిలువ శిక్ష ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఇలాంటి శిక్షను రోమా చక్రవర్తులు ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు? పూర్వంలో ముందుగా ఈ శిక్షను ఏ దేశము వారు అమలుపరిచేవారు అన్న మాటల గురించి కూడా మనం కొంత తెలుసుకుందాము చరిత్ర ప్రకారంగా. ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు తాను నేను దేవుని కుమారుడనని, తండ్రి నన్ను ప్రతిష్ఠించి పరమ నుండి ఈ లోకమునకు పంపించాడని, తండ్రి నేను ఏకమై ఉన్నామని యేసయ్య చెప్పినందుకు యూదా మత పెద్దలందరూ కలిసి ఆయనపై మచ్చరపడి, ఈ మనిషి నా దేవుడని నా తండ్రి అని దేవదూషణ చేస్తున్నాడు కనుక మరణశిక్షకు పాత్రుడు అని యూదా మత పెద్దలందరూ తీర్మానం చేశారు. ఎలాగైనా మనము ఆ వ్యక్తిని పట్టి బంధించి శిక్షించాలని నిశ్చయించుకొని ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు ద్వారా యేసు ఉండే స్థలమని తెలుసుకొని ప్రభువును బంధించి రోమా ప్రభుత్వానికి యేసును సిలువేయమని అప్పగించారు. ఆ రోజులలో యెరూషలేమును రోమా చక్రవర్తుల అధీనంలో ఉంది కనుక వారే ప్రజలపై పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. యూదులు వారికి అప్పగించిన యేసునందు ఏ దోషమో లేకపోయినా ఆనాటి రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు అనే అధికారి యేసుని పరీక్షించటానికి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆయనలో ఏ తప్పిదమో ఏ లోపమో పిలాతుకు కనిపించలేదు. అవే మాటలు యూదా పెద్దలకు పొంతి పిలాతు చెప్పినప్పుడు ఆ వ్యక్తి శిక్షార్హుడే, ఎందుకంటే దేవుడిని నా తండ్రి అని చెప్పాడు కనుక ఆయన మరణమునకు పాత్రుడు కనుక మీరు శిక్షను అమలు చేయండి అని యూదా వారు ఏకకంఠముతో పిలాతుపై ఒత్తిడి తెచ్చారు. అయితే పిలాతుకు యేసును విడుదల చేసే అధికారము ఉంది, కానీ యూదా ప్రజలందరితో నేను మంచివాడను అని అనిపించుకోవాలని యేసును కొట్టడానికి అప్పగించాడు. అసలు అక్కడ యేసుని కొట్టాలని చట్టంలో ఏమీ లేదు. అయినా దెబ్బలతో శిక్షించిన తరువాత ఇంకా యేసును విడుదల చేయమంటారేమో అని తలంచి పిలాతు కొరడాలతో ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు యేసుని కొట్టించాడు. 40 దెబ్బల కన్నా పొరపాటున 1 దెబ్బ ఎక్కువ పడిన చట్టనేరమ కనుక 40కి 1 తక్కువగా కొట్టిస్తారు. ఎవరికైనా అలాగే చేస్తారు. ఆ విధంగానే యూదా పెద్దలు ప్రభునందు అన్యాయపు తీర్పు తీర్చి కొట్టి సిలువ శిక్షను అమలుపరిచారు. అదే రోజు రోమా ప్రభుత్వం వారు ఇంకా 2 నేరస్తులను కూడా శిక్ష అమలు చేసి ఉన్నందున వారిద్దరి మధ్యన యేసును సిలువ వేయదలిచారు. యేసయ్యకు కుడి ఎడమన వేసిన దొంగల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు, కానీ చరిత్రలో వాళ్ళ గురించి కొంత వివరణ వ్రాయబడి ఉంది. ప్రభువుకు కుడివైపున సిలువ వేసిన దొంగ పేరు డిస్మాస్ అని, ఎడమ వైపున వేసిన దొంగ పేరు గస్టాస్ అని పిలిచారు. కుడివైపున ఉన్న దొంగకు కొంత ఓర్పు, నేర్పు, నెమ్మది కలిగిన మంచి దొంగ. ఎడమ వైపున ఉన్న దొంగ అయిన గస్టాస్కు నెమ్మది, ఓర్పు, నేర్పు లేని చెడ్డ దొంగ. దొంగలకు కూడా మంచి చెడ్డలు తెలుస్తాయా అని అనుకుంటే తప్పకుండా తెలుస్తాయండి.
వారు వారి పరిస్థితులను బట్టి దొంగతనాలు చేసిన వారు కూడా మానవ సమాజంలో బ్రతికిన మనుషులే కాబట్టి వారికి మంచి చెడ్డలు తప్పక తెలుసు. డిస్మస్ అనే కుడివైపు దొంగ, ఎడమవైపు ఉన్న గస్టాస్ అనే దొంగ, ఇద్దరు దొంగలు కూడా యూదా దేశమునకు చెందినవారు కనుక అప్పటి రోమా ప్రభుత్వం వారు చేసిన నేరాలకు కాను యేసుతో పాటు వారికి కూడా శిక్ష అమలు చేశారు. అసలు ఈ శిలువ శిక్ష అంటే ఏమిటి, ఎక్కడ నుండి వచ్చింది అనేది కూడా కొంచెం సంభాషించుకుందామండి. అసలు ఈ శిలువ శిక్ష అనే సాంప్రదాయం గురించి యూదులకు తెలియదు, రోమా చక్రవర్తులకు కూడా తెలియదు. మరి వీరు ఎవరి దగ్గర ఈ శిక్షను తెలుసుకున్నారు అంటే, శిలువ శిక్ష అనే సాంప్రదాయము అప్పట్లో యూదులకు రోమా అధికారులకు తెలియదు. అయినా రోమా అధికారులు ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే, పూర్వంలో పర్షియా దేశము వారు ఒక సమయంలో దాదాపుగా అప్పటి దేశానంతటిని పరిపాలించారు. వారి దేశంలో కఠినమైన దోపిడీలు, దొంగతనాలు చేసేవారికి, నేరాలు చేసిన వారికి పర్షియన్లు ఈ శిలువ శిక్షను అమలుపరిచేవారు. ఈ శిక్షను గురించి చరిత్ర ప్రకారంగా బైబిల్ పండితులు చెప్తున్న మాటలు ఏమిటంటే, పర్షియన్లకు వారి దేశమన్నా వారు నివసించే భూమి అన్నా ఎంతో ప్రేమ. ఆ భూమిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు కనుక నేరస్తులకు శిక్ష అమలు పరిచేటప్పుడు భూమి మైల పడకుండా ఉండాలని ఊరి బయట సిలువ వేసి ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడతీస్తారు. వారికి భూమి మీద అంతటి అచంచలమైన ప్రేమ గలవారు కనుక ఈ దొంగలు శాపగ్రస్తులని, ఈ శాపగ్రస్తుల ద్వారా భూమి అపవిత్రపరచకూడదని ఊరి బయట ఆ విధంగా శిక్ష అమలు పరుస్తారు. ఈ సృష్టిలో ఉన్న శిక్షలన్నింటిలో ఘోరాతి ఘోరమైన శిక్ష శిలువ శిక్ష అండి. అయితే ఈ శిక్ష అంతటి భయంకరమైనదైనా ఆ శిక్ష విధించేటప్పుడు లోపల ఉండే అవయవాలు దెబ్బతినవు కనుక తొందరగా మరణం రాదు. వారు ఆ శిలువపైనే బాధపడి మరణిస్తారు. అలాగా సిలువ వేయబడిన వారు బాధపడి ఆ సిలువపైనే మరణించిన తరువాత పర్షియా వారు ఆ శవాలను కిందకు దించకుండా ఆ సిలువపైనే ఉంచి ఆకాశ పక్షులకు, రాబందులకు ఆహారంగా ఉంచుతారు. అలాగా ఆ సిలువపై మరణించిన వారిని ఆకాశ పక్షులకు, రాబందులకు ఆహారంగా ఉంచుతారు. కానీ ఆ శవాలను మాత్రం వారు క్రిందకు దించరు. ఎందుకంటే ఆ పాపపు మనుషుల వలన భూమి అపవిత్రమైపోతుందని పర్షియన్ల అభిప్రాయం కనుక వారు ఊరు బయట సిలువ వేసిన వారందరూ అలాగే సిలువపైనే నశించిపోయి పక్షులకు ఆహారం అవుతూ ఉంటారు. ఈ పర్షియన్ల దగ్గర నుండి ఘోరమైన ఈ సిలువ శిక్షను రోమా చక్రవర్తులు తెలుసుకొని యేసును ఆ ఇద్దరు నేరస్తులతో పాటు ఊరు బయట ఉన్న గొల్గొతా కొండపై సిలువ వేశారు. వారు సిలువ వేయబడిన రోజు శుక్రవారం కనుక ఆ రోజును శుభ శుక్రవారం అని పిలిచారు. అలాగా సిలువపై ఆ ముగ్గురు కూడా ఆకాశమునకు భూమికి మధ్యన సిలువపై 6 గంటల సేపు వేలాడారు. యెషయా ప్రవక్త గారు ప్రభునందు ప్రవచించిన రీతిగా యేసు ప్రభువు ఆ సిలువపై వేలాడుతూ 3 గంటలకు తనకు తాను తన ప్రాణమును పరమ తండ్రికి అప్పగించుకున్నాడు. రోమావారు పర్షియన్ల మాదిరిగా కాకుండా సిలువపై ఉన్నవారు ఆ రోజు సాయంత్రానికి మరణించకపోతే కాళ్ళు విరగగొట్టి మరణించేటట్లు చేస్తారు. కనుక ప్రభువు మరణించినప్పుడు ఆ విధంగా రోమా అధికారులు పర్షియన్లు అనే ఇరాన్ దేశం వారిలాగా కాకుండా సిలువ శిక్ష విధించిన రోజున ఆ రోజు సాయంత్రానికి సిలువపై వారు మరణించకపోతే బ్రతికి ఉన్న వారి కాళ్ళు విరగగొడతారు. వారికి ఎముకలు విరిగినందున వెంటనే మరణిస్తారు. అప్పుడు వారికి సంబంధమైన వారు ఎవరైనా వస్తే ఆ శవాలను అప్పగిస్తారు. ప్రవక్తల ప్రవచించిన లేఖనాల ప్రకారం ప్రభువు తనకు తానుగా తన ప్రాణమును తండ్రికి అప్పగించుకున్నాడు కనుక మరణించిన వెంటనే ప్రభువు శవము కొరకు వచ్చిన అరిమత యేసోపుకు ప్రభు యొక్క మృతదేహమును అప్పగించటం వాక్యములో మనం చూస్తాం. ఈ ఇద్దరు నేరస్తుల శవాలను కూడా వారి బంధువులు వచ్చి తీసుకెళ్లారో లేదో మనకు వాక్యములో తెలియదు, చరిత్రలో కూడా వ్రాయబడి ఉండలేదండి. ప్రభువును ఆ ఇద్దరు దొంగల మధ్య సిలువ వేసిన తరువాత ఆ దొంగలకు ప్రభువుకు మధ్యన జరిగిన సంభాషణ కూడా మనము తెలుసుకుందామండి. ప్రభువుకు కుడి
ఎడమవైపున ఉన్న నేరస్తులలో కుడి ప్రక్కన ఉన్న దొంగ అయిన కొంత మంచివాడు. అతను నేరస్తుడైన కొంత బుద్ధి జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలాగంటే ప్రభువు అంత వేదనలో కూడా సిలువపై ఉండి మానవుల పట్ల కనికరముతో ప్రభువు పలికిన మాటలను ఆలకించినప్పుడు ఆయన హృదయంలో పశ్చాత్తాపము కలిగింది. ప్రభువు తనను బాధిస్తున్న వారిని కూడా క్షమించిందే కాకుండా వారి కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు తండ్రి అని ప్రార్థించుట ఆ కుడివైపు ఉన్న దొంగ విన్నప్పుడు అతని గుండె బద్దలయ్యి నీరయ్యింది. అయితే ఈ మాటలన్నీ ఎడం వైపున ఉన్న దొంగ కూడా విన్నాడు. ప్రభు పడిన శ్రమలు చూశాడు, కానీ వాని మనస్సు కరుగలేదు. ప్రభువు తనను హింసించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ చేరిన జన సమూహమంతా విని ప్రభువుని హేళనగా మాట్లాడారు. కానీ నీవు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే ముందు నీవు రక్షించుకున్న తరువాత ఇతరులను రక్షించు అని యేసయ్యను అవమానకరంగా మాట్లాడారు. అక్కడ ఉన్న జన సమూహమంతా ప్రభువు సిలువపై పడే శ్రమలను చూచారు. ఆయన అందరి కొరకు చేసిన ప్రార్థన విన్నారు. కానీ కుడివైపున ఉన్న ఆ ఒక్క దొంగ హృదయం మాత్రమే పరివర్తన చెందాడు. కానీ అక్కడ ఉన్న వారిలో ఎవరి హృదయానికి కూడా పరివర్తన కలుగలేదండి. ఒక్క కుడివైపున ఉన్న దొంగ మాత్రమే పశ్చాత్తాపడి ప్రభు వైపు చూశాడు. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ముందుగా ఈ ఇద్దరు నేరస్తులు కూడా, అంటే కుడివైపు దొంగ కూడా ఎడమవైపు దొంగలాగానే ప్రభువుని ఇద్దరు దూషించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37 నుండి 44 వరకు మనం ధ్యానిస్తే అక్కడ చేరిన వారు ప్రభును దూషిస్తూ ఎలా అవమానకరంగా మాట్లాడారో మనం చూడగలుగుతాము. అలాగే ఆ సమయంలో ఈ ఇద్దరు దొంగలు కూడా వారిలాగానే ప్రభువుని నిందించారు అని మత్తయి సువార్తలో 37వ అధ్యాయం 27 నుండి 44 వరకు మనము వ్రాయబడి ఉండటం చూస్తాము. ఆ ఇద్దరి దొంగలలో మొదటిగా కుడివైపున ఉన్న దొంగ మొదటిగా దేవుని దూషించాడు. ప్రభువుని మొదటగా దూషించిన కుడివైపు దొంగ ఆ తర్వాత కొంతసేపటికే ప్రభు యొక్క క్షమాగుణాన్ని, ప్రేమల హృదయమును చూసి తన హృదయంలో స్పందించాడు. ఏమనంటే, మాకైతే ఈ శిక్ష న్యాయమే, కానీ ఈయనలో ఏ లోపముందని ఈ ప్రేమామయునికి ఇంత శిక్ష వేస్తున్నారు అని హృదయ స్పందన కలిగిన వాడై ఆ విధంగా ఆలోచించాడు. అంతలో ప్రభువుని అవమానకరంగా మాట్లాడుచున్న ఆ ఎడమవైపు దొంగతో, ఓయి నీవు దేవునికి భయపడవా? మనం నేరస్తులము, దొంగలము కనుక ఈ శిక్ష మనకు న్యాయమే. కానీ ఈయన యందు ఏ నేరము లేకుండానే ఇంత శిక్ష వేశారు. నీవు దేవునికి భయపడి ఆయన యందు నీ తప్పు సరిదిద్దుకో అని ఎడమవైపున ఉన్న దొంగను కుడివైపున ఉన్న దొంగ గద్దించాడు. ఈ మాటలు లూకాసు వార్త 23వ అధ్యాయం 36 నుండి 41 వరకు మనం చూస్తామండి. ఆ మంచి దొంగ మాట్లాడిన మాటలను అక్కడ ఉన్న వారందరూ విన్నారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే కుడివైపు దొంగ అయిన డిస్మాసు ఆయన మాత్రం ప్రభువైపు చూసి ఈయన ఈ శిక్షను అనుభవించడానికి ఈయన ఏ తప్పిదము చేయలేదని బాధపడిన వాడై ప్రభువును చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మనవి చేసుకున్నాడు. డిస్మాస్ అనే కుడివైపున ఉన్న దొంగ ఏమని మనవి చేసుకున్నాడో, సిలువపై ఉన్న ప్రభువు ఆ దొంగతో ఏమి మాట్లాడాడో పాట రూపంగా మనం చెప్పుకుందామండి. యేసు నీ రాజ్యములో భువికే తెంచిన రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడి తిని విలపించుచును ఈడేరెను నా మనవి. ప్రభుయేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై ప్రభులొలికిన కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం.
ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. డిస్మాస్ అనే కుడివైపున ఉన్న దొంగ ఏమని మనవి చేసుకున్నాడో శిలువపై ఉన్న ప్రభువు ఆ దొంగతో ఏమి అండి. అలాగా కుడివైపు దొంగ పశ్చాత్తాపముతో ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభువు ఆ శిలువపై అంతటి శ్రమలలో మరణ వేదనలో ఉన్న ప్రేమామయుడైన మన యేసయ్య ఆ దొంగ వైపు చూసి స్పందించాడండి. ఆ దొంగకి ఈ విధంగా వాగ్దానం ఇచ్చాడు. పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే డిస్మాస్ అనే కుడివైపున ఉన్న దొంగ పశ్చాత్తాపంతో పరిశుద్ధత కలిగి ప్రభు వైపు చూశాడో ప్రభు మోములో దేవుణ్ణి చూశాడండి. అలాగే దావీదు దేవుని కీర్తిస్తూ ప్రభువా తన పాపములకు పరిహారమునందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు అని దేవుని కీర్తించి దావీదు తన పాపము చేసిన విషయములో దేవుని కీర్తించి ప్రార్థించి దావీదు ధన్యుడయ్యాడండి. అలాగే ఇక్కడ ఈ కుడివైపున ఉన్న దొంగ డిస్మస్ కూడా ప్రభువు మొహములో దేవుణ్ణి చూసి ధన్యుడయ్యి పరలోక భాగ్యం పొందుకున్నాడు. కుడివైపున ఉన్న దొంగ యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మనవి చేసుకున్నాడు. ఆ దొంగ మాటలు విన్న యేసు ప్రభువు అంతటి శ్రమలోనూ వెంటనే స్పందించాడు. ఆ దొంగతో మాట్లాడుతూ నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రభువు నిశ్చయముగా అంటే ఇంకా మాటకు తిరుగులేదు అని అర్థమండి. ప్రభువుకు ఆ కుడివైపున ఉన్న దొంగకు జరిగిన ఆ మాటలన్నీ అక్కడ ఉన్నవారందరూ విన్నారు. ఎడంవైపు దొంగ కూడా గస్టాస్ విన్నాడు. కానీ వారంతా చలించలేదు. కానీ డిస్మాస్ అనే కుడివైపు దొంగ మాత్రమే ప్రభువుని నమ్మాడు. మనం గమనించినట్లయితే వాక్యములో ఉన్న రీతిగా వచ్చిన వారు అనేకులైన అందులో ఏర్పరచబడిన వారు కొందరే అన్న విధంగా ఆ సమయంలో అక్కడ ఉన్న జనులందరిలో ఒక్క కుడి ప్రక్క ఉన్న దొంగ మాత్రమే ప్రభు రాజ్యమునకు అర్హుడయ్యాడు. అయితే కుడివైపున ఉన్న దొంగ ప్రభువుని అడిగే సమయానికి అప్పటికి ప్రభువు మరణించే సమయానికి కొంచెం ముందు అడిగి వాగ్దానం పొందుకున్నాడండి. ఎడమ దొంగ కూడా అడుగుతాడేమోనని యేసయ్య సిలువపై ఉండి నిరీక్షించాడు. కానీ గస్టాస్ అడగలేదు. ఆయనే సిలువపై వేలాడుతుంటే ఇంకా నన్నేం రక్షిస్తాడు అన్న ఆలోచనలోనే ఉండిపోయాడు. కానీ అడగలేదు. అయితే ఈ లోకమానవులు ప్రభువునందు పొరపాట్లు చేసిన ఈ కుడివైపు దొంగలాగా హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను క్షమించు, నీ ఉండే రాజ్యములో నన్ను చేర్చుకో తండ్రి అని ఆత్మతో సత్యముతో మనం ప్రార్థిస్తే తప్పక క్షమించి మనకు పరలోక రాజ్యంలో చోటిస్తాడని తెలుసుకుంటాము. అయితే ప్రభు సిలువలో పలికిన మాటలు వినటానికి యేసు శిష్యులలో ఒక్క యోహాను తప్ప ఇంకక్కడ ఎవరూ లేరండి. ఎందుకంటే లేఖనాలు చెప్పిన ప్రకారం వారందరూ పారిపోయారు. సిలువపై బాధపడే ప్రభువును చూసి అక్కడ చేరిన వారు ఎవరూ స్పందించలేదు, పశ్చాత్తాపడలేదు. కానీ ఒక్క కుడివైపున ఉన్న దొంగ మాత్రమే ఈయన నిరపరాధి, ఈ శిక్ష ఆయనకు తగదు అని పశ్చాత్తాపంతో బాధపడి యేసు దేవుడని తెలుసుకొని ఆయన యందే మోక్ష భాగ్యం రక్షణ మార్గం ఉందని
ప్రభువు తెలుసుకొని ప్రభువు ప్రాణం వదలబోయే ముందు యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని అభ్యర్థించాడు. ఆ అభ్యర్థనను దేవుడు మన్నించాడు. ప్రభు చెప్పిన విధంగా తాను మరణించి మృతుడై పాతి పెట్టబడిన 3వ రోజున లేచి మొదట పరమ తండ్రి చెంతకు చేరి పరదేశుకు వెళ్ళాడు. అక్కడ ఆదాము నుండి అప్పటి వరకు మరణించిన నీతిపరుల ఆత్మలకు సువార్త బోధించి వారికి రక్షణ భాగ్యం కలిగించి పాతాళ లోకములో ఉన్న ఆ పరదైసు అనే చెరను ఉన్నది ఉన్నట్లుగా పాతాళము నుండి పరదైసు అనే స్థలాన్ని ప్రభువు తీసుకుని వెళ్ళి పరమందు ఉన్న 3వ ఆకాశములో ఉంచాడు. అయితే ఆ పరదైసుకు ప్రభుతో పాటు డిస్మాస్ అనే కుడివైపు దొంగ కూడా ఖచ్చితంగా వెళ్ళి ఉంటాడండి. ఎందుకంటే ప్రభు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు కాబట్టి తప్పకుండా ఆయనతో పాటు నాతో కూడా నీవు ఉంటావు అన్నాడు కాబట్టి ఆయనతో పాటు పరదైసుకి వెళ్ళి మన పితరులందరినీ కూడా ఈ కుడివైపు ఉన్న దొంగ డిస్మాస్ అందరినీ చూసే బాధ్యతను కలుగు చేసుకున్నాడు ప్రభువునందు. ప్రభువు పునరుత్థానుడై పాతాళమునకు వెళ్ళి పరదైసు అనే చెరను 3వ ఆకాశమందు ఉంచాడు అన్న మాటలను ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 11 వరకు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాసి ఉంచాడు. ప్రభు బోధిస్తున్న కాలంలో నా చెంతకు వచ్చిన వారిని నేను ఎన్నడూ త్రోసివేయను అన్న విధంగా డిస్మాస్ అనే తన కుడివైపు దొంగను వీడు దొంగ నన్ను దూషించాడు అని ప్రభు త్రోసివేయలేదు, కానీ తనతో పాటు పరదైసుకు తీసుకుని వెళ్ళాడండి. 2వ దొంగ అయిన గెస్టాసు ప్రభువును అడగటానికి అహం అడ్డమొచ్చింది కనుక సాతాను ఉండే పాతాళలోకం చేరాడు. కుడివైపు దొంగ యేసయ్యని దీనంగా విరిగి నలిగిన మనసుతో వేడుకున్నాడు కనుక ప్రభువుతో పరదైసు చేరాడు. అందుకని ఈ దొంగను గురించి చరిత్రలో కూడా మంచి దొంగ అని, ఓర్పు కలిగిన దొంగ అని, జ్ఞానవంతుడైన దొంగ అని వ్రాయబడి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానంకు మూలమని అన్న విధంగా ఈ డిస్మాసు ప్రభు యందు భయభక్తులు ఉంచి ఆ జ్ఞానముతో ప్రభువు దేవుని కుమారుడని, ఈయనందే రక్షకుడని, విమోచన అని తెలుసుకున్నాడు. డిస్మాస్ అనే కుడివైపు దొంగ ప్రభువునందు గల విశ్వాసమును బట్టి ఆ దొంగ మరణానంతరము పరిశుద్ధ బైబిల్ పండితులు డిస్మాస్ని సెయింట్ డిస్మాస్ అని అభివర్ణించారు. ఆ విధంగానే చరిత్రలో కూడా వ్రాయబడి ఈనాటికి ఆ దొంగను గురించి ధ్యానం చేస్తూ ఉన్నారు. కానీ మొదటి దొంగ మాత్రము తనకు కలిగిన అహంభావంతో ప్రభువుని నిర్లక్ష్యం చేసి పాతాళమనే నిత్య నరకాగ్నిలో పడవేయబడి చరిత్రహీనుడిగా వ్రాయబడ్డాడు. ప్రభువు కనురెప్పపాటులో అందరి స్థితిగతులను మార్చే దేవుడండి. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా చేసే పరమతండ్రి. ఆ పరమతండ్రి జీవము గల మాటలు విన్న మనమంతా ఎంతటి పాపులమైనా దేవుడు క్షమించి పరదైసులో ఉంచుతాడు అన్న సత్యమును ఎవరూ నిర్లక్ష్యము చేయకూడదు. మన జీవిత ఆఖరి దశలో ప్రాణం పోయే ముందైనా ప్రభువా నన్ను క్షమించి కనికరించి నీతో పాటు నన్ను నీ రాజ్యములో ఉండనీయండి తండ్రి అని ఆత్మతో సత్యముతో ప్రార్థిస్తే ప్రభువు నీ పశ్చాత్తాప ప్రార్థన విని వెంటనే పరమ నుండి దిగివచ్చి నిన్ను ఆదరించి నీ ఆత్మను నా ఆత్మను దేవదూతల ద్వారా పరలోకమునకు చేర్చుతాడు. అందుకే దైవ సేవకులు అంటారు, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము అని. ఆ మాట అన్నట్లుగానే ఆ దొంగ ప్రభువు మరణించే కొద్ది ముందు అడిగాడు కనుక పరలోకం చేరాడు. ఏ మాత్రం తడవ చేసినా నరకానికి వెళ్ళి ఉండేవాడు. కానీ ప్రభువుకు ఆ దొంగ అంతరార్థం తెలుసు కనుక కనుమూయకుండా కొంతసేపు ఉన్నాడేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే దేవుడు మానవులు ఆఖరి శ్వాస విడిచే వరకు మన చెయ్యి పట్టుకొని ఉంటాడు. మరణానికి ముందైనా నాతో మాట్లాడతారేమో అని ఆత్మరూపంలో మన దగ్గరే మనతోనే ఉంటాడండి. ఎందుకంటే పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతివాని ఆత్మ రక్షింపబడాలనే కదా యేసు శిలువపై అంతటి శ్రమలు అనుభవించాడు. అందుకనే ప్రతివాని ఆత్మ వారి మరణానంతరము నా చెంతక చేరాలి అని మరణము వరకు నన్ను వెతుకుతారేమోనని దేవుడు కొండంత ఆశతో మన చేయి పట్టుకుని ఉంటాడండి. కానీ బుద్ధిహీనుల చూపులు బూదిగంతాలలో ఉంటాయి అని వాక్యములో ఉన్నట్లుగా పాపిష్టి మానవులైన మనమంతా మన కోసం ప్రాణం పెట్టిన ఆ పరిశుద్ధుని వెతకని వారముగా పనికి వాళ్ళ మారం అయిపోయాము. జీవము గల
ఈ సత్యవాక్యములు వింటున్న వారిలో ఎవరైనా ప్రభువునందు ఇప్పటి వరకు రక్షింపబడకపోతే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినమని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని ప్రేమించి విశ్వాసముంచి ఎవరెవరు పాపములకు వారు ప్రాయశ్చిత్తపడి ఆ మహాదేవుడు ఇచ్చిన ఈ ఉచిత కృపను ఎవరూ పోగొట్టుకోవద్దని చేతులు జోడించి మనం చేసుకుంటున్నానండి. యేసుతో పాటు 2 నేరస్తులను సిలువ వేసిన ఆ సమయంలో చూడటానికి అక్కడికి ఎంతోమంది వచ్చి చేరారు. అయితే వచ్చిన వారందరిలో ఒక్కరికి కూడా ప్రభువునందు కనికరము కలుగలేదండి. దొంగతనం చేసి పట్టుబడిన డిస్మాస్ అనే నేరస్తుడు మాత్రం ప్రభువును చూసి ఆయన ప్రేమగల మాటలకు తన పాపపు జీవితాన్ని బట్టి ప్రభువునందు పశ్చాత్తాపడి ఆయన ముఖములో దేవుడిని చూసి ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది అని తలంచి, యేసు నన్ను క్షమించి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని విరిగి నలిగిన మనసుతో ప్రభువుని దీనంగా అడిగి ప్రభువు కృపకు పాత్రుడై వాగ్దానం పొందుకున్నాడు. యేసు ప్రభువు సిలువపై నుండి మొదటి దొంగ తనను ఎంత దూషించి మాట్లాడినా యేసు అతని వైపు అసలు చూడలేదు. కానీ దీనంగా వేడుకున్న కుడివైపు దొంగను మాత్రం చూశాడు, వాగ్దానం ఇచ్చాడు. ఈ మెసేజ్లో చెప్పిన మాటే 2 సార్లు చెప్పడం జరిగిందండి. ఎందుకంటే అందరి హృదయానికి ఆ మాటలు హత్తుకోవాలని మరొకసారి చెప్పడం జరిగిందని మనవి చేసుకుంటున్నాను. హల్లెలూయా, ఆమెన్. ఇంతవరకు మనం వినిన ఈ జీవవాక్యములను బట్టి ఈ లోకరీత్యా జీవిస్తున్న మానవులమైన మనము కూడా ఎంతటి పాపిష్టి పనులు చేసినా, చెడ్డగా జీవించిన ప్రభువా నన్ను క్షమించు దేవా, తండ్రి ఈ నా పాపపు జీవితాన్ని క్షమించి బందిపోటు దొంగను క్షమించిన రీతిగా నన్ను కూడా నీ రాజ్యమునకు చేర్చుకో తండ్రి అని ఎవరైతే విరిగి నలిగిన మనస్సుతో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థిస్తారో ప్రభువు వారిని తప్పక గుర్తించి వారి మనవి ఆలకించి నిత్య జీవములకు నడిపిస్తాడండి. మనం ప్రభువుకు ప్రార్థిస్తూ ఆయనతో జీవిస్తూ సాతాను శోధనలో పడి ఈ లోకాసులకు లోబడి ప్రభువుకు దూరంగా తొలగిపోయిన, ప్రభువు సన్నిధి నుండి తొలగిపోయి ఆయన ప్రేమకు దూరమైన ప్రభువు ప్రేమకు మనం దూరం కామండి. ఆయన మానవులపై చూపించే ప్రేమ వర్ణించలేనిది, ఆ ప్రేమ సరిహద్దు లేనిది కనుక మనం ఎంతటి పాపిష్టులమైనా మనం ప్రేమిస్తూనే ఉంటాడు. అట్టి ప్రేమమయని బట్టి ఒక పాటని మనము ఘనపరుచుకుందామండి ఆయన ప్రేమను బట్టి. మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా, మరువలేదయ్యా విడువలేదయ్యా. ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, కృపలో నిలిపిన ప్రేమ, మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా. నిందకు నా గుండె బ్రద్దలు కాగా, వేదనతో నేనే కృంగిపోగా, నిందకు నా గుండె బద్దలు కాగా, వేదనతో నేనే కృంగిపోగా, చేయి చాచి నా వెన్ను తట్టి, నీ చేయి చాచి నా వెన్ను తట్టి నిలువబెట్టిన ప్రేమ,
నీలో దాచిన ప్రేమ, ఆ నిలువబెట్టిన ప్రేమ, నీలో దాచిన ప్రేమ, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా. చేసినదేమీ లేకున్నను, చేతులు చాచి పడి ఉన్నను, చేసినదేమీ లేకున్నను, చేతులు చాచి పడి ఉన్నను, చాచిన చేతులలో నన్ను చేరదీసి, నీ చాచిన చేతులలో నన్ను చేరదీసి, చక్కదిద్దిన ప్రేమ, సాక్షిగా నిలిపిన ప్రేమ, ఆ చక్కదిద్దిన ప్రేమ, సాక్షిగా నిలిపిన ప్రేమ, మరువలేదయ్యా నీ ప్రేమ, విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ, నన్ను విడువలేదయ్యా, నీ ప్రేమ నన్ను విడువలేదయ్యా. అవును ప్రభువా, నేను ఎంత దిగజారిపోయినా, దారి తొలగిపోయినా, ప్రేమమయుడా నీవు నన్ను విడువలేదు నాయన. అందుకే నీవు విడని ఎడబాయని దేవుడైనావు ప్రభువా. ప్రేమమైనగా కీర్తించబడుచున్నావు తండ్రి. ప్రభువా, నీ ప్రేమకై వందనాలేసయ్యా, నీ కృపకై వందనాలేసయ్యా, నీ కనికరమకై వందనాలేసయ్యా. మహిమా ఘనతా ప్రభావములు నీకే చెల్లునుగాక తండ్రి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభువు పడిన శిలువ శ్రమలలో ఇంకా చివరిగా ఒక్క అమూల్యమైన సంఘటనను జ్ఞాపకం చేసుకుందామండి. అది ఏమిటంటే, ప్రేమామయుడైన యేసయ్య 150 కేజీల బరువు గల ఆ శిలువను మోస్తూ ఉన్నప్పుడు అకారణంగా రోమా సైనికులు యేసు ప్రభువును కొరడాలతో కొట్టుచున్నప్పుడు ఆయన ఆ బాధలు భరించలేక తొట్రుపడి పడిపోయాడు. ఈ సంఘటనలను ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అయినా ఎవరు ప్రభువుకు సహకరించలేదు. అయితే ఆ ప్రజల సమూహములో యేసుని వెంబడిస్తూ కురేనీయుడైన సీమోను బాధ కలిగిన హృదయముతో నడుస్తూ ఉన్నాడు. ఈ సీమోను అనే కురేనీయుడు తన వ్యాపార నిమిత్తం కురేనియా అనే గ్రామము నుండి యెరూషలేమునకు వచ్చాడు. ఆయన వచ్చిన రోజున యెరూషలేములో యేసయ్య శిలువ సంఘటనలు జరుగుతుండటం చూసి ఆ సమూహములు అతను కూడా చేరి యేసుక్రీస్తుని వెంబడించాడు. 150 కేజీల బరువు గల ఆ శిలువను మోస్తూ యేసు పడిపోయినప్పుడు రోమా సైనికులు ఆ కురేనీయుడును చూసి, నీవు ఆ శిలువను నీ భుజాన ఎత్తుకో అన్నప్పుడు వెంటనే కురేనీయుడైన సీమోను ఆ శిలువ భుజాన ఎత్తుకొని కొంత దూరం మోశాడు. ఎలాగా మోశాడంటే, ప్రభుతో పాటు ఇద్దరు కలిసి శిలువను మోశారు. ఆ విధంగా ఈ కురేనీయుడైన సీమోను ప్రభువుతో కలిసి శిలువను మోస్తూ కొంత దూరం నడిచి ప్రభు యొక్క శిలువ భారాన్ని కొంత పంచుకున్న ధన్యుడు. ఈ కురేనీయుడు అంతకుముందు ప్రభువుని చూశాడో లేదో తెలియదు, కానీ శిలువను మోస్తూ దగ్గరగా ఉన్న యేసును చూస్తూ శిలువ మోశాడు. ఆయన పడిన శ్రమలలో తన వంతుగా పాలు పంచుకున్నాడు. ఎంతటి ధన్యతండి! ఈ భాగ్యం ఎవరికి దక్కుతుంది? 3.5 సంవత్సరాల ప్రభువుని వెంబడించిన శిష్యులకే ఈ బాధ్యత దక్కలేదు, కానీ ఈ కురేనీయుడికి దక్కింది. అందరి హృదయాలోచనలు ఎరిగిన దేవుడు ఆ బాధ్యత కురేనీయుడైన సీమోనుకు మాత్రమే ఇచ్చాడు. ఈ కురేనీయుడిని గురించి లూకాసు వార్త 23వ అధ్యాయం 26లో వ్రాయబడి ఉండటం చూస్తాము. ఇంతవరకు మనం వినిన ఈ మాటలను బట్టి కురేనీయుడిలాగా మనమంతా కూడా యేసయ్య మన కొరకు పడిన శ్రమలను అందరికీ ప్రకటిస్తూ వారి ఆత్మలకు కూడా ప్రభునందు రక్షణ కల్పించుదామండి. హల్లెలూయా, ఆమెన్. అందరికీ వందనాలు.